వికసిత తెలంగాణ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిందన్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో వన మహోత్సవం కార్యక్రమంలో వేముల పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. పెరుగుతున్న కాలుష్యం, భూగర్భ జలాలు అడుగంటిపోవడం వంటి సమస్యలకు మొక్కలు నాటడమే సరైన పరిష్కారమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు ఎమ్మెల్యే వేముల. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్న నినాదంతో ఎమ్మెల్యే చేసిన ఈ కృషిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు నల్లగొండ జిల్లాలో మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ స్థానికంగా మున్సిపల్ కమిషనర్ గారు, స్థానిక సూపరింటెండెంట్ డాక్టర్ గారు, ప్రజాప్రతినిధులు, లయన్స్ క్లబ్ వారు, సమూహ సంఘాల ప్రతినిధులు అందరం కలిసేసి కొత్తగా ప్రారంభించుకోబోయే హాస్పిటల్లో ఈరోజు వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా చెట్లు నాటడం జరిగింది. నల్గొండ జిల్లాలో 57,70,000 మొక్కలు నాటాలనేటువంటి టార్గెట్తో ఈ సంవత్సరం జిల్లా యంత్రాంగం ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం పనిచేస్తాము. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తూ ఉన్నాం. వర్షాలు కొంచెం తగ్గే అవకాశం ఉందనేటువంటి హెచ్చరికలు చూస్తాం. ఈ ఎండాకాలం బాగా ఎండలు కొట్టినటువంటి ఒక పరిస్థితి చూస్తాం. కాబట్టి ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. ప్రతి వ్యక్తి పుట్టినరోజు ఒక మొక్క నాటుకుంటూ పోయేటువంటి కార్యక్రమాన్ని, వారు పుట్టినరోజు, వాళ్ళ పిల్లలు పుట్టినరోజులు, వాళ్ళ భార్య పుట్టినరోజు, లేదు వారి స్నేహితులు పుట్టినటువంటి రోజులు మొక్కలు నాటడంతో పాటు బతికించేటువంటి కార్యక్రమాన్ని చేస్తే